హాయ్ అండి అందరికీ. జాబ్ ఫ్యాక్టరీ కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూస్తే ఐ ఫర్ ఇండియా ఐ ఫర్ ఇండియా అనే ఒక నినాదంతో ఫేస్బుక్ మరియు మన సినిమా ఇండస్ట్రీ, హిందీ సినిమా ఇండస్ట్రీ అయిన బాలీవుడ్, ఈ రెండు కలిసి హోమ్ టు హోమ్ ఫండ్ రైజర్ కన్సెప్ట్ అండి. అంటే ఇంటింటికి డొనేషన్ చేసేలాగా కరోనా కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఐ ఫర్ ఇండియా ఎవరెవరండి? ఫేస్బుక్ మరియు బాలీవుడ్. ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అత్యున్నతమైన డిపార్ట్మెంట్ అంటారండి. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంటు ఇది ప్రారంభమయ్యి ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తయింది. దీని సందర్భంగా మన ఆరోగ్య శాఖ మంత్రి ఎవరండి? హర్షవర్ధన్ గారు ఒక మల్టీమీడియా గైడ్ని ప్రారంభించారు. దీని పేరు ఏం పేరంటే కోవిడ్ కథ. గుర్తుంచుకోవాలండి, ఇంపార్టెంట్. కోవిడ్ కథ అనేది ఎప్పుడు ప్రారంభించారు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి మన ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు ఈ మల్టీమీడియా గైడ్ అయిన కోవిడ్ కథను ప్రారంభించారు. అయితే సైన్స్ అండ్ డిపార్ట్మెంట్ 1971లో ప్రారంభించారండి. 1971లో. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? ఢిల్లీలో ఉంది. మనకి 3వ లాక్డౌన్ టైంలో కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులు వాళ్ళ స్వదేశాలకు వెళ్ళడానికి లేదా సొంత ప్రాంతాలకు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చిందండి. దీనికోసం ట్రైన్స్ని ప్రారంభించింది కదా. ఆ ట్రైన్స్ని ఏమంటారు? వలస కార్మికుల కోసం ప్రారంభించిన రైళ్ల పేర్లే శ్రామిక రైళ్ళు అంటారండి. అయితే విమానాలు ఇప్పుడు ఇద్దరు ప్రారంభిస్తున్నారు. ఎవరు? నేవీ శాఖ ఒకరు. సముద్ర మార్గం నుంచి వలస కార్మికులు చాలామంది ఎక్కువగా ఉన్నారు కాబట్టి కొన్ని రకాల రవాణా మార్గాలు ఎంచుకున్నారు. ఒకటి జలమార్గం, 2 వాయుమార్గం. వాయుమార్గం ద్వారా మన ఏవియేషన్ డిపార్ట్మెంట్ అంటే ఎవరైనా విమాన శాఖ చేస్తారు. అదే నీటి ద్వారా అయితే మనకి నేవీ వాళ్ళు చేస్తారు. అయితే వీటి యొక్క ఆపరేషన్ పేర్లు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. వందే భారత్ మిషన్ దేనికి సంబంధించింది? గుర్తుంచుకోండి, వందే భారత్ మిషన్ దేనికి సంబంధించింది అంటే ఇతర దేశాలలో ఉన్న వలస కార్మికుల్ని విమానాల ద్వారా, ఎలా అండి? విమానాల ద్వారా తీసుకొచ్చే కార్యక్రమం. ఎవరినండి? మైగ్రేషన్ పీపుల్. ఎవరైతే మైగ్రేషన్ పీపుల్ ఉన్నారో, వలస కార్మికులు ఉన్నారో వాళ్ళని ఏరోప్లేన్స్ ద్వారా తీసుకొచ్చే కార్యక్రమమే వందే భారత్ మిషన్. అదేవిధంగా నేవీ వాళ్ళు ఇవి తీసుకొచ్చి ఏవియేషన్ డిపార్ట్మెంట్ అంటే విమాన శాఖ వారు ఏవియేషన్ డిపార్ట్మెంట్. అదే నేవీ వాళ్ళు ఉంటారు, నేవీ వాళ్ళు కూడా తీసుకొస్తారు. ఆ నేవీ వాళ్ళు పేరేంటో చూద్దాం. కోవిడ్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులని భారత నేవీ తీసుకొస్తుంది కదండి. దాని పేరు సముద్ర సేతు ఆపరేషన్. సముద్ర సేతు ఆపరేషన్ ద్వారా నేవీ డిపార్ట్మెంట్ చేపడుతుంటే ఎవరైతే కోవిడ్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్నారో వాళ్ళని భారతదేశానికి రప్పించే ప్రోగ్రాం సముద్ర సేతు ఆపరేషన్.
ఇదైతే భారత్ మిషన్ అనేది విమానాల ద్వారా మైగ్రేషన్ పీపుల్ని తీసుకొచ్చేది. శ్రామిక రైలు అంటే ఇండియాలో వలస కార్మికులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం తీసుకెళ్ళేది శ్రామిక రైలు. ఆల్రెడీ మన పాత కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం. రెమిడిసివిర్ అనేది దేనికి సంబంధించిన మందు అండి? ఏ వ్యాధికి సంబంధించి వాడతారు రెమిడిసివిర్ అనేది? ఎబోలాకు సంబంధించిన మందు. అయితే ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వస్తుందంటే, ఈ మందు కరోనా వ్యాధికి కూడా యాంటీవైరల్ కింద ఉపయోగపడుతుంది. ఏంటండి? యాంటీవైరల్ కింద ఉపయోగపడుతుంది. యాంటీవైరల్ అంటే ఏంటంటే, ఇది కంప్లీట్గా వైరస్ని చంపదండి. యాక్చువల్గా వైరస్ రెమిడిసివిర్ అనేది ఏంటంటే యాంటీవైరల్ ఏం చేస్తుందంటే, మనకి శరీరంలో ఈ కరోనా సంబంధించిన సూక్ష్మజీవులు కానీ వైరస్ కానీ చేరినప్పుడు ఇది డైరెక్ట్గా చంపకుండా ఏదైతే ఉన్నాయో వాటి ప్రత్యుత్పత్తి చేస్తూ ఉంటాయి కదండి. వైరస్ 1 లక్ష 2 లక్షల కోటి అలా అయిపోతుంటాయి కదా, అలా అవ్వడానికి తగ్గిస్తాయి అన్నమాట. దీనివల్ల వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయి. అంటే మన సివియర్గా అటాక్ అవ్వకుండా మైల్డ్గా అయిపోయి అక్కడితో అతని వ్యాధి నయమవుతుంది అనమాట. అది రెమిడిసివిర్ చేస్తుందని చెప్పేసి ప్రూవ్ అయిందని ఇది చెప్పడం జరిగింది. భారతదేశంలో ఉన్న కొన్ని పరిశ్రమలతో ఈ గిల్డ్ సైన్సెస్ అనేది అమెరికా కంపెనీ ఇది ఒప్పందం కుదుర్చుకుంది. గిల్డ్ సైన్సెస్ గుర్తుంచుకోవాలి. గిల్డ్ సైన్సెస్ అనేది ఈ రెమిడిసివిర్ అనే మందును తయారు చేసే ఒక కంపెనీ. రెమిడిసివిర్ అనేది దేనికి నయం చేస్తుంది అంటే ఎబోలా. అయితే ఇప్పుడు దేనికి ఉపయోగిస్తున్నా అంటే కరోనాకి ఇది యాంటీవైరల్ కూడా ఉపయోగపడుతుంది. యాంటీవైరల్ అంటే ఏంటి? యాంటీవైరల్ అంటే నేరుగా ఇది వైరస్ని చంపదు, దీని యొక్క ప్రత్యుత్పత్తి లేదా సంఖ్యని తగ్గిస్తుంది, పెరగకుండా చూస్తుంది. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు ఏదండి? ఆర్బీఐ యొక్క సెంట్రల్ బోర్డు డైరెక్టర్గా ఎవరు నియమితయ్యారు? ఎవరికైనా డైరెక్టర్గా ఎవరు నియమితయ్యారంటే తరుణ్ బజాజ్. అతని పేరు తరుణ్ బజాజ్. ఇంతకు ముందు ఇతను ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అంటే ఫైనాన్షియల్ సెక్రటరీగా పనిచేశారు. అతను తరుణ్ బజాజు. ఇతను ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్గా నూతన ఎంపిక చేశారు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ ప్రస్తుతం ఎవరంటే తరుణ్ బజాజ్. ప్రపంచంలో ఎక్కువగా ఫుడ్ క్రైసిస్ని ఎదుర్కొంటున్న దేశం ఏదండి? ఫుడ్ క్రైసిస్ని ఎదుర్కొంటున్న దేశం ఏది? ఆన్సర్ యెమెన్. ఇటీవల రిపోర్ట్ వచ్చిందండి, ఫుడ్ క్రైసిస్ రిపోర్టు. ఈ ఫుడ్ క్రైసిస్ రిపోర్ట్లోనే ఏం చెప్పారంటే ప్రపంచవ్యాప్తంగా 135 మిలియన్ మంది ప్రజలు కూడా ఆహార సంక్షోభంలో ఉంటారంటండి. ఆకలి బాధలు తప్పవు. ఫుడ్ క్రైసిస్ అంటే ఆహార సంక్షోభం తప్పవు అని చెప్పడం జరిగింది. ప్రపంచంలో ఎక్కువగా ఫుడ్ క్రైసిస్ ఉన్న దేశం ఏదంటే యెమెన్ అని చెప్పాలి. ప్రోబ్స్ కొత్త రిపోర్ట్ వచ్చిందండి, అధిక ధనవంతులు ఎవరు ఇండియాలో అని. అందరికీ తెలిసిన విషయం, ముఖేష్ అంబానీ ఫస్ట్ వాడు. ఇది 2020కి సంబంధించిందండి రిపోర్టు. ముఖేష్ అంబానీ సెకండ్. ఎప్పుడు ఫస్టే ఒక 2, 3 గుర్తుంచుకుంటే కూడా మంచిదండి. రాధా కిషన్ దమానీకి సెకండ్ ప్లేస్ వచ్చింది. థర్డ్ శివన్ ఆర్డర్. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా
ఎకానమీ, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ అనే సంస్థ భారతదేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని చెప్పడం జరిగిందండి. ఇండియాలో ఎక్కువగా నిరుద్యోగం పెరిగిపోయిన ప్రాంతం ఏది అంటే ఫస్ట్ పుదుచ్చేరి అని చెప్పడం జరిగింది. పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి, పుదుచ్చేరి గుర్తుంచుకోవాలి. మొదటి ప్లేస్ ఎక్కువగా నిరుద్యోగం పుదుచ్చేరి అండి. సెకండ్ ప్లేస్లో తమిళనాడు ఉంది, తమిళనాడు. తర్వాత జార్ఖండ్, బీహారు ఇలా ఉన్నాయండి. ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. ఎక్కువగా నిరుద్యోగ రేటు ఉన్న ప్రాంతం ఏదంటే పుదుచ్చేరి. 75% వరకు కూడా ఇక్కడికి ఉందని చెప్పి, నిరుద్యోగం ఉన్నదని చెప్పి CMIE చెప్పడం జరిగింది. ఈ విధంగా నిరుద్యోగం పెరిగిందండి. అంటే లాక్డౌన్ వల్ల ఎక్కువగా నిరుద్యోగం పెరిగిన ప్రాంతం ఏదంటే పుదుచ్చేరి, 2 తమిళనాడు అని గుర్తుంచుకుంటే చాలు, సరిపోతుంది. చెప్పింది ఎవరంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనే ఒక జాతీయ సంస్థ. దార్ యాసిన్ ముఖ్తార్ ఖాన్, ముఖ్తార్ ఖాన్ మరియు మూడవ వ్యక్తి ఆనంద్ పీచర్, ఆనంద్ పీచర్. వీళ్ళ ముగ్గురికి కూడా ప్రతిష్టాత్మకమైన పుల్జిర్ పురస్కారం వచ్చింది. ఏమిటి పురస్కారం? పుల్జిర్. ఈ పులిట్జర్ పురస్కారం అనేది దేనికి ఇస్తారు? పులిట్జర్ పురస్కారం అనేది దేనికి ఇస్తారు? ఫోటో జర్నలిజంకి ఇస్తారండి. జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జర్నలిస్ట్కి ఇస్తారు, ఫోటో జర్నలిస్టులకి ఇస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం ఎవరికి వస్తుందంటే వీళ్ళు ముగ్గురికి రావడం జరిగింది. ఇది ఎందులో ఇస్తారంటే జర్నలిజంకి ఇస్తారన్నమాట, ఫోటో జర్నలిజం. వీళ్ళు ముగ్గురు కూడా జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న విషయాలనే వాళ్ళ యొక్క చిత్రాల ద్వారా ప్రపంచానికి తెలియజేసిన గొప్పవాళ్ళండి. అందువల్ల వీళ్ళకి పులిట్జర్ పురస్కారం దక్కింది. వీళ్ళు ముగ్గురు కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వాళ్ళే. వీళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారంటే అసోసియేటెడ్ ప్రెస్ అనే ఒక విభాగంలో అంతర్జాతీయ సంస్థలో పనిచేస్తున్నారు. అసోసియేటెడ్ ప్రెస్ అనే దాంట్లో. తర్వాత అంతర్జాతీయ సంబంధించింది దేనికండి? అంతర్జాతీయంగా పులిట్జర్ పురస్కారం ఎవరికి దక్కింది అంటే న్యూయార్క్ టైమ్స్. ఎవరికండి? న్యూయార్క్ టైమ్స్కి అంతర్జాతీయంగా పులిట్జర్ పురస్కారం పొందిన సంస్థ. అలాగే ఎడిటోరియల్ రైటింగ్లో అయితే హెరాల్డ్ ప్రెస్కి ఈ యొక్క పులిట్జర్ పురస్కారం రావడం జరిగింది. అంతర్జాతీయంగా అయితే న్యూయార్క్ టైమ్స్కి, ఎడిటోరియల్ రైటింగ్లో అయితే హెరాల్డ్ ప్రెస్కి. ఇండియాలో ఇలా ముగ్గురికి జమ్మూ కాశ్మీర్ సంబంధించి విషయాలు వేశారని. యూనిసెఫ్ అనే పిల్లలకు సంబంధించిన ఒక సంస్థ ప్రపంచంలో నిరక్షరాస్యులు అంటే ఎవరైనా ఎటువంటి మద్దతులు లేకుండా, గృహాలు లేకుండా ఎవరైనా నిరాశ్రాస్యులు అంటారు కదండి. లాస్ట్ అట్ హోమ్ మద్దతు లేకుండా బయట నటు నిరక్షరాస్యులుగా తిరిగే వారి గురించి ఒక జాబితా తీసిందండి. లాస్ట్ అట్ హోమ్ అనే పేరుతో. ఎక్కువగా ఉన్న దేశం ఏదంటే భారత్లో సుమారు ఒక 50 లక్షల మంది నిరక్షరాస్యులు ఉంటారని చెప్పడం జరిగింది. రెండో స్థానంలో ఫిలిప్పీన్స్, 3 బంగ్లాదేశ్, 4 చైనా చెప్పడం జరిగింది. మే 5న వరల్డ్ ఆస్తమా డే కింద జరుపుకుంటారండి. వరల్డ్ ఆస్తమా డే కింద జరుపుకుంటారు.
దీని యొక్క థీమ్ ఏంటి? ఎనాఫ్ ఎనాఫ్ ఆస్తమా డెత్స్, ఎనాఫ్ ఆస్తమా డెత్స్ అని పేరుతో దీని థీమ్ జరుపుకుంటారండి. మే 5న వరల్డ్ ఆస్తమా డే. దాని యొక్క థీము ఎనాఫ్ ఆస్తమా డెత్స్. ఐబిఆర్డి ఇది ప్రపంచ బ్యాంకులో ఒక సంస్థ అండి. ప్రపంచ బ్యాంక్ అంటే మినిమం 4-5 సంస్థలకు ప్రపంచ బ్యాంకుగా ఉంటాయి. అందులో ఒక ముఖ్యమైన సంస్థ ఐబిఆర్డి. ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. దీని యొక్క అమెరికా ప్రతినిధిగా ఒకరు ఎన్నికయ్యారు. అమెరికా ప్రతినిధిగా అంటే ఎందుకు చెప్తున్నానంటే అతను ఇండియాకి సంబంధించిన వ్యక్తి కాబట్టి. ఇండియాలో పుట్టి అక్కడ పెరిగే వాళ్ళని ఇండియన్ అమెరికా అంటారు. ఆ విధంగా ఇండో అమెరికా అనే వ్యక్తిని అమెరికా వాళ్ళు ఒక ప్రతినిధిగా, యుఎస్ఏ ప్రతినిధిగా ఇతను నియమించడం జరిగింది. అతని పేరు అశోక్ మైకేల్ పింటో. అశోక్ మైకేల్ పింటో అతని యొక్క పేరండి. ఓకే, నెక్స్ట్ రష్యా యొక్క అధ్యక్షుడు ఎవరండి? పుతిన్. ఇతను ఒక అవార్డు ఒక అధ్యక్షుడికి ఇవ్వడం జరిగింది. ఆ అధ్యక్షుడు ఎవరంటే ఎప్పుడూ వార్తల్లో ఉండే నార్త్ కొరియా అధ్యక్షుడు. మన చనిపోయారు అనుకున్నారు కదా అతనికి అవార్డు ఇవ్వడం జరిగింది. అవార్డు అతని పేరేంటండి? కిమ్ జాంగ్ ఉన్. ఇతనికి ఎవరిచ్చారండి అవార్డు? రష్యా పుతిన్ ఇవ్వడం జరిగింది. అయితే అవార్డు పేరేంటి? వరల్డ్ వార్ 2 మెమోరియల్ మెడల్. వరల్డ్ వార్ 2 మెమోరియల్ మెడల్ అనే ఒక దానిని పుతిన్ ఏమొచ్చి కిమ్ జాంగ్ ఉన్ అనే అధ్యక్షుడికి ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా ఎలా కూడా అడగొచ్చండి, వరల్డ్ వార్ 2 మెమోరియల్ మెడల్ ఎవరు గెలుచుకున్నారు లేదా ఎవరికి ఇవ్వబడింది? కిమ్ జాంగ్ ఉన్. ఎందువల్ల ఈ అవార్డు ఇస్తారంటే మనకి సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీపై విజయం సాధించినందుకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. అంటే వరల్డ్ వార్ 2 అయ్యి 75 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది జర్మనీపై. అప్పుడు నాజీలు ఉంటే నాజీ జర్మనీలపై సాధించిన విజయాన్ని గుర్తుగా ఈ రష్యా ఏమొచ్చి పుతిన్ ఇతనికి ఇవ్వడం జరిగింది ఈ అవార్డు. 2020 గాను నానో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇదండి ఎన్ అంటే నానో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో గాను కృషి చేసినందుకు యంగ్ కెరీర్ అవార్డుని ఎవరికి ఇచ్చారు? ఆన్సర్ ఐఐటి బాంబే ప్రొఫెసర్ అయిన సౌరభ్ లోతాకి ఇవ్వడం జరిగింది. అలా అడుగుతాడు. నానో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో కృషి చేసినందుకు యంగ్ కెరీర్ అవార్డు ఇటీవల ఎవరికి ఇవ్వడం జరిగింది? సౌరభ్ లోతా అని అడుగుతాడు. ఇటీవలే లిక్కర్ అమ్మడం స్టార్ట్ చేశారు కదండి, ఆల్కహాల్పై మామూలు ధర కంటే 70% ధరను పెంచడం జరిగిందండి. కారణం ఏమని చెప్పిందంటే ఇది స్పెషల్ కరోనా ఫీజ్ అని పెంచడం జరిగింది. ఎలా అడుగుతాడు ఎగ్జామ్లో? ఇటీవల ఏ రాష్ట్రం ఆల్కహాల్పై
కరోనా ఫీజుని 70% పెంచడం జరిగింది. అంటే పెరిగిన 70% కూడా కరోనాకు సంబంధించి వాడతారండి. అంటే ఆన్సర్ ఢిల్లీ. ఢిల్లీ. అయితే ఆంధ్రప్రదేశ్ కూడా 70% ఇప్పుడు పెంచడం జరిగింది. మొదట ఆంధ్రప్రదేశ్ పెంచింది 20%, తర్వాత 2-3 రోజుల తర్వాత దాన్ని 70% చేసింది. అయితే ఢిల్లీ ముందుగానే చేసిందండి. లిక్కర్ స్టార్ట్ చేసిన ఆల్కహాల్ అమ్మిన స్టార్టింగ్ రోజు నుంచి ఈ ధరను పెంచడం జరిగింది. కారణం కూడా స్పెషల్ కరోనా ఫీజు అని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది నేను 4-5 సోర్స్ నుంచి కొంచెం హార్డ్ వర్క్ చేసే నేను